సోషల్ మీడియా ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్న ఫీల్ చాలా బాగుంది. పరిచయాలు చాలా ఫాస్ట్గా అవుతున్నాయి, అంతే ఫాస్ట్గా ఎండ్ అవుతున్నాయి. ఒకప్పుడు హిస్టరీ క్రియేట్ చేసేవారు, ఇప్పుడు హిస్టరీ డిలీట్ చేస్తున్నారు. హిస్టరీ అర్థమే మారిపోయింది. సోషల్ మీడియా వల్ల బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బలైపోయిన వాళ్ళు ఉన్నారు. అందులో మనం చేసే పనుల వల్ల మన లైఫ్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో అని తెలియజేయడమే. నేను ఇన్వెస్ట్ చేసిన ఏజియో ఫార్మ్ షేర్ వేళ చూసావా, 50% రైజ్ అయింది. షేర్స్ ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్ రా, రిస్క్ తీసుకుంటున్నావేమో, కొంచెం చూసుకో. పాజిటివ్గా ఉండొచ్చు కదరా. షేర్స్ అమ్మేస్తున్నాం, 4 times ప్రాఫిట్లో ఉన్నాం. అండ్ యూ నో వాట్, బిజినెస్ అప్రూవల్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. అవును, స్టార్ట్అప్ ఫైనల్ డాక్ సబ్మిట్ చేసావా? ఇంకా టైం ఉంది కదరా, మెల్లగా చేద్దాంలే. సరే, కాంపిటీషన్ హెవీ ఉంది, కొంచెం జాగ్రత్త. రే ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తా. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, నా ప్రాజెక్ట్ రిజెక్ట్ అవడం ఏంటి? నేను ఇంకా నా ఫైనల్ డాక్ సబ్మిట్ చేయలేదు. ప్రాజెక్ట్ ఎక్స్పో 15 minutes బ్యాక్ అయిపోయింది సార్. అయిపోవడం ఏంటి? ఇంకా టైం ఉంది కదా, కనీసం నాకు ఇంటిమేషన్ కూడా చేయలేదు. సారీ సార్, యువర్ టైమ్ ఇస్ అప్. యు కెన్ రీచ్ అవుట్ టు అ మేనేజర్. సార్, మీ షేర్ వాల్యూ డ్రాప్ అయింది, కంప్లీట్లీ ఇంటూ లాస్. ఒక 2 hours బ్యాక్ అమ్మేసి ఉంటే బాగుండేది. లైఫ్ అంతా ఎండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం టైం ఉంటే బాగుండేది. నీ దగ్గర లేను అని బాధపడుతున్నావు, కానీ నేను నీ దగ్గర కూడా ఉన్నానని నిరూపించడానికే వచ్చాను. అంటే నువ్వు లైఫ్ ఇంకా సెట్ అయిపోతుంది అనుకునే లోపు సెకండ్స్లో మొత్తం గాన్. అయినా అవసరం ఉన్నప్పుడు లేవు, అవసరం లేనప్పుడు ఎదురుగా ఉన్నావు. ఇది అప్పుడే ఉండుంటే బాగుండేది. అవసరం గురించి మాట్లాడుతున్నావు, అవకాశం ఉన్నప్పుడు ఏం చేసావు? ఏంటే? నీకు అవకాశం అవసరమైన ప్రతిసారి కల్పిస్తూనే ఉన్నా, నీ అజాగ్రత్తతో నువ్వు చేజార్చుకున్నావు. ఇప్పుడు నేనే కారణం అంటున్నావా? అసలు నీ మాటల్లో నిజమే లేదు. నిజానికి సమాజానికి దూరంగా సామాజిక మాధ్యమం అనే ఒక మబ్బులో బ్రతుకుతున్నావు. ఆ మబ్బు విడిపోతే తప్ప నా మాటల్లోని నిజాలు అర్థమవ్వవు. నన్ను బ్లేమ్ చేయడం మానే. మబ్బులో బతుకుతున్నానా నేనా? సోషల్ క్లౌడ్. సోషల్ క్లౌడ్, సోషల్ మీడియానా? అయినా దానివల్ల నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి?
దానివల్ల ఎలాంటి సమస్య లేదు. దాని వాడే మనుషుల్లో ఉంది, అంటే నీలో ఉంది. అది వచ్చాక నీలో చాలా మార్పు వచ్చింది. నేను మారానా? నువ్వే ఇంకా మారలేదు. ఇది ఫాస్ట్ మూవింగ్ జనరేషన్. ఇక్కడ సోషల్ మీడియాలో లేకపోతే బయట ఏం జరుగుతుందో తెలుసుకోలేం. 43 సమస్యలు నీ కళ్ళ ముందుకు వస్తే నువ్వు ఒక్కదానికి కూడా స్పందించలేదు. ఇప్పుడు చెప్పు, జరిగేవి తెలుసుకొని నువ్వు ఏం చేస్తున్నావు? కేవలం కాలక్షేపం తప్ప. అయినా ప్రాణం లేని నీకు మా సమస్యలు ఎలా అర్థం అవుతాయి? నేనున్నా కాబట్టే నువ్వు ప్రాణాలతో ఉన్నావు. నన్ను నీలోంచి తీసేస్తే నువ్వు శూన్యం. అయినా నీకు సామాజిక బాధ్యత లేదు, బంధాలంటే విలువ లేదు, నీ ఆలోచనలపైన నియంత్రణ లేదు, అసలు జీవితం పైనే అవగాహన లేదు. వింటున్నా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఐ నో హౌ రెస్పాన్సిబుల్ ఐఎమ్. నువ్వు చెప్తే వినే స్టేజ్లో నేను లేను. నీకు నిజంగా బాధ్యత ఉండి ఉంటే ఈ 4 గోడల మధ్యన 5 అంగుళాల ఆ మొబైల్ ఫోన్లో నిన్ను నువ్వు బంధించుకునేవాడివి కావు. సరే, ఒప్పుకుంటున్నా. అప్పుడు కూడా నేను నా వాళ్ళతోనే కలుసున్నా. మీరు సాంకేతికంగా కలిసి ఉంటున్నారే తప్ప మనుషులుగా విడిపోయి బతుకుతున్నారు. సమాజంలో ఉండడం అంటే సోషల్ మీడియాలో ఉండడం అనుకుంటున్నావా? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? సెకండ్ కాదు, నిమిషాలు కాదు, గంటలు కాదు, రోజుల తరబడి విలువైన సమయాన్ని వ్యర్థమైనవి చూడడానికి తగలేస్తున్నావు. స్వయం నియంత్రణ లేదు. నన్ను ఎప్పుడు నెగిటివ్గానే చూస్తావా? అఫ్కోర్స్ వీడియోస్ చూస్తా, చాట్ చేస్తా, గాసిప్స్ కూడా చదువుతా. అలా నేను సెల్ఫ్ కంట్రోల్ పర్సన్ కాదంటే మాత్రం నేను ఒప్పుకోను. ఈరోజు మిస్ అయింది ప్రాజెక్ట్. అది సోషల్ మీడియా పోస్ట్ ద్వారానే తెలుసుకున్నా. వెళ్ళా, అప్లై చేశా, ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నా. అబ్బో, ఇలాంటివి చాలా. వాటి గురించి ఎందుకు మాట్లాడు? ఆ అవకాశం చేజారిపోవడానికి కారణం నువ్వే, గౌతమ్. వాట్? నా వల్లనా? అవును. జనవరి 23 మధ్యాహ్నం 12:25 నీ ప్రాజెక్ట్ సబ్మిషన్ డేట్ మారింది అనే మెసేజ్ నేను తెచ్చాను. ఈ రోజు వరకు నువ్వు ఆ మెసేజ్ చూడనే లేదు. నువ్వు షేర్స్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ పైన కేసు వేశారనే వార్తను నీ ముందుకు చాలాసార్లు తెచ్చాను, కానీ నువ్వు పట్టించుకోనే లేదు. ఇంకా ఇలాంటి ఎన్నో అవకాశాలు చేజార్చుకున్నావు. మనం చేసే తప్పులు ఎదుటి వాళ్ళు చెప్తుంటే ఒప్పుకోవడానికి బాధగానే ఉంటుంది, కానీ ఒప్పుకుంటేనే జీవితం బాగుంటుంది. సరైన సమయానికి అవసరమైన విషయాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామనేదే ముఖ్యం. ఇవన్నీ చూస్తూ ఉన్నావు తప్ప అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? దేనికైనా టైం రావాలంటుంటారు గౌతమ్. నువ్వు వాడే సోషల్ మీడియాలో నీ కళ్ళ ముందే ఉన్నా, రోజు నీ చేతిని హత్తుకునే ఉన్నా, నీ ఇంటి గోడపైన వేలాడుతూనే ఉన్నా, నీకు వినిపించేలాగా ప్రతి క్షణం అని శబ్దం చేస్తూనే ఉన్నా, కానీ నువ్వు వినిపించుకోలేదు గౌతమ్. ప్లీజ్ ఒక్కసారి నా టైం నాకు వెనక్కిచ్చే. వెనక్కి తీసుకురాలేని అడుగుతున్నావు. ఇప్పటికే చాలా సమయం వృధా చేశావు. టైంని వెనక్కి తీసుకురాలేము, కానీ నువ్వు ఇప్పుడు నా ముందే ఉన్నావు. నేను తీసుకురాగలను.